ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ, మా తెలంగాణ ప్రజలందరికీ, తెలుగు ప్రజలందరికీ పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు. అండ్ అలాగే ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఆహ్, అలాగే కాంగ్రెస్ నాయకులకు, అండ్ అదే రకంగా బీఆర్ఎస్ నేతలకు, ఇటు బీజేపీ నాయకులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా తోటి యూట్యూబ్ ఛానల్స్ అందరికీ కూడా మరి హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. నిజంగా మనం మాట్లాడుకోవాలి అంటే 2025 ఎన్నో చేదు అనుభవాల్ని మన భారతదేశానికి ఇచ్చింది. మన భారతదేశానికి కావచ్చు, తెలంగాణకి కావచ్చు, పార్టీల పరంగా చూసుకుంటే పార్టీలకి కావచ్చు, ఎన్నో చేదు అనుభవాలు. ఎంతో మందిని మనం కోల్పోవడం జరిగింది. పహల్గామ్ అటాక్ అసలు ఈ 2025లో ఎంతోమంది జనాభాను మనం కోల్పోవడం జరిగింది. ఒకవైపు పహల్గామ్ అటాక్తో మొదలుపెట్టినటువంటి ఏదైతే ఈ సమరం ఉందో, పహల్గామ్ అటాక్ ద్వారా ఎంతోమంది మన భారతీయులను కోల్పోవడం జరిగింది. కాశ్మీర్లో జరిగినటువంటి పహల్గామ్లో జరిగినటువంటి అటాక్. ఆ తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ తోటి ఎంతోమంది విద్యార్థులను మనము 200కు పైగా ఉన్నటువంటి విద్యార్థులను కోల్పోవడం జరిగింది. తర్వాత బస్ యాక్సిడెంట్లను మనం చూసాము. తెలంగాణలో బస్ యాక్సిడెంట్ చూసాము, అండ్ అలాగే కర్నూలులో బస్ యాక్సిడెంట్ చూసాము. చాలా బాధాకరం. తెలంగాణకి సంబంధించినటువంటి బస్సులు ఈ రకంగా యాక్సిడెంట్లు అవ్వడమే కాదు, సజీవ దహనం అయిపోవడము. తర్వాత చేవెళ్ళ రోడ్ యాక్సిడెంట్, ఎన్నో చేదనుభవాలండి. ఒకటా రెండా? నిజంగా 2025 చాలా భయంకరంగా ముగిసిందని మనం చెప్పుకోవాలి. అండ్ ఎక్కడ ఈ యాక్సిడెంట్ల ముందు ఏదైనా మంచి జరిగిందా అంటే ఏం లేదు. సరే, మనం పార్టీల పరంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉన్నది. హైడ్రా బుల్డోజర్స్ తోటి తెలంగాణలో చాలామంది సామాన్యులు భయపడుకుంటూ బతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అండ్ ఇది మాత్రమే కాదు, ఇకపోతే బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే, బీఆర్ఎస్ పార్టీలో కల్వకుంట్ల కవిత 2025 సంవత్సరంలో పెద్ద అణుబాంబునే పేల్చిందని చెప్పుకోవాలి. కల్వకుంట్ల కుటుంబంలో చిచ్చు పెట్టిందని చెప్పుకోవాలి. కల్వకుంట్ల కుటుంబంలో ఈ 2025 కూడా అస్సలు కలిసి రాలేదనే చెప్పుకోవాలి. సో బీఆర్ఎస్ పార్టీ అంతేకాదు, జూబ్లీ హిల్స్ కూడా పోల్ మేనేజ్మెంట్లో బీఆర్ఎస్ ఫెయిల్ అయిపోయింది అని క్లియర్గా తెలిసింది. సో ముఖ్యంగా ఇంతకన్నా బ్యాడ్ ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీకి? సో జనాల్లో కొద్దో గొప్ప గ్రాఫ్తో తిరుగుతున్నప్పటికీ, ఒకవైపు 2025 సంవత్సరంలో కల్వకుంట్ల పంచాయతీ ఏర్పడి ఆడబిడ్డ బయటికి వచ్చి తనే మేకే కూర్చోవడము, కుటుంబ సభ్యురాలే బయటికి వచ్చి మాట్లాడడం, ఇంతకన్నా చెడు ఇంకేమైనా బీఆర్ఎస్ పార్టీకి జరిగిందా అంటే ఏం లేదు. ఇదే ఒక అణుబాంబులాగా కవిత బాంబు పేలడం జరిగింది. సో బీఆర్ఎస్ పార్టీకి కూడా ఈ 2025 సంవత్సరము కలిసి రాలేదు. ఇకపోతే బీజేపీ విషయానికి వస్తే, బీజేపీ అసలు జనరల్గా ఒకప్పుడు ఎప్పుడు చూసినా కాంగ్రెస్ కొట్టుకుంటూనే ఉంటారు. కాంగ్రెస్లో ఒకళ్ళంటే ఒకరికి పడదు. సో కాంగ్రెస్లో ఎప్పుడు ఒకరికంటే ఒకరికి పడదు. అటువంటిది తెలంగాణ బీజేపీలో వాళ్ళు వీళ్ళవడం, వీళ్ళు వాళ్ళవడం అన్నట్టు తెలంగాణ బీజేపీలో ఒకళ్ళంటే ఒకరికి పడతలేదు. కొట్టుకోవడమే పనిగా పెట్టుకున్నారు. 2025 సంవత్సరంలో బీజేపీ ఏం కోల్పోయింది తెలంగాణలో అంటే, బీజేపీ గ్రాఫ్ కోల్పోయింది. తెలంగాణ ప్రజలలో బీజేపీ లేదు. తెలంగాణ ప్రజలలో బీజేపీ లేదు. బీజేపీలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇమేజ్ కూడా డ్యామేజ్ అయింది. జూబ్లీ హిల్స్ ఎన్నికలు కావచ్చు, కిషన్ రెడ్డి సెంట్రల్ మినిస్టరే మినిమం ఓటింగ్ కూడా రాలేకపోయింది కిషన్ రెడ్డి ఏరియాలో అని చెప్పి ఒక రకమైనటువంటి టాక్ అయితే, బండి సంజయ్ కేంద్ర సహాయక శాఖ మంత్రి అవ్వడం వల్ల, సో అతను భారతదేశం మొత్తం తిరగడం వల్ల తెలంగాణలో ఫోకస్ తగ్గిపోయి ప్రజా సమస్యలు గురించి మాట్లాడడం, చర్చించడం బంద్ చేసిరు. తెలంగాణలో బీజేపీ మాట్లాడడంని బొందబెట్టిరని అంటున్నారు. సో 2025 సంవత్సరంలో పిచ్చి కుక్కలు కరిచినట్టే కొట్టుకున్నారండి బీజేపీలో. ఏదేమైనా మా కార్యకర్తలు ఏం చేస్తారు? ఇప్పుడు ఈటల రాజేందర్ని పోగొడితే బండి సంజయ్ కోపం, బండి సంజయ్ని పోగొడితే ఈటల రాజేందర్ కోపం. మధ్యలో బలయ్యేదెవరండి? కార్యకర్తలు. ఫ్రాంక్లీ స్పీకింగ్ మనం మాట్లాడుకోవాలంటే. అండ్ అట్లాగే లేకపోతే కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు వీళ్ళదే హవా నడవాలి. రామచంద్రరావు గారు ఉన్న ఆయన మాట ఎవరు ఇంటలేరు అన్నట్టే సీన్ క్రియేట్ చేసి
ట్రోల్ చేయడము, లేదా ధర్మపురి అరవింద్ ఒకవైపు, రఘునందన్ రావు ఇంకోవైపు. సో దీని మధ్యలో ఏమైపోయింది, పట్టించుకునే వాళ్ళు కూడా పార్టీని పట్టించుకోవడం వదిలేసినారు, గాలికి వదిలేసినారు. తెలంగాణలో ఎప్పుడు కొట్టుకుందామో ఈ గోల మధ్యలోనే బీజేపీ పార్టీ, తెలంగాణ బీజేపీ నడుస్తూ ఉంది. ఆఖరికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ముట్టికాయలేయడం జరిగింది, ప్రజలను ఎందుకు పట్టించుకోవట్లేదు మీరు, ప్రతిపక్ష పాత్ర ఎందుకు పోషించట్లేదు అని. 2025 సంవత్సరం బీజేపీ పార్టీకి విపరీతమైనటువంటి చేదు అనుభవాలు ఎదురవ్వడమే కాదు, వాళ్ళు చేతులారా పార్టీని తుంగలో దొక్కిరు. ఎంతగానం దొక్కిండ్రు అంటే 3వ స్థానం నుండి 4వ స్థానంలోకి పడిపోయింది. అంటే మరి 3వ స్థానం ఎవరు శ్రావ్య అంటే ఆఖరికి ఇండిపెండెంట్లుగా నించున్న గెలిచేటువంటి అవకాశం 3వ స్థానంలో ఉన్నది, కానీ బీజేపీకి మాత్రం లేదు. అంటే అంత దిగజారిపోయింది తెలంగాణలో బీజేపీ పార్టీ. సో 2025 సంవత్సరం బీజేపీ పార్టీకి ఇట్లా చేదు అనుభవాల్ని మిగిలిచ్చింది. ఇక కవిత కుంపటి బీఆర్ఎస్లా చిచ్చు పెట్టింది, కవిత అనుబాంబు 2025లో పేల్చింది. ఇక అంతకన్నా పెద్ద డ్యామేజ్ పార్టీకి ఏం లేదు. కవిత వెళ్ళిపోయింది, లిక్కర్ స్కామ్ వల్ల బీఆర్ఎస్ పార్టీ ప్రశాంతంగా ఉంది అని చెప్పి. కానీ ఇక్కడ కేసీఆర్ వద్దు అనుకుంటే వద్దు, ఆయనకంటే జిద్దు ఇంకోరికి ఉండదు. ఒకవేళ వద్దు అనుకుంటే బిడ్డ అయినా కొడుకైనా ఎవరినైనా సరే దగ్గరికి కూడా రానియడు అని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు. బట్ 2025 సంవత్సరంలో బీఆర్ఎస్ఏ టార్గెట్గా, రేవంత్ రెడ్డి టార్గెట్గా కవిత పెట్టుకోలేదు, బీఆర్ఎస్నే టార్గెట్ చేసి కవిత మాట్లాడుతూ ఉంది. కేసీఆర్ని, హరీష్ రావుని, సంతోష్ని, కేటీఆర్ని, తర్వాత ఎవరైతే కేసీఆర్ కోటరీలో ఉన్నారో కేసీఆర్ కోటరీలో ఉన్న సోకాల్డ్ రెడ్డీస్ని, వీళ్ళందరినీ కూడా కవిత టార్గెట్ చేసుకుంటూ వచ్చింది. ఓకే, సో ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీకి 2025లో చేదు అనుభవాలు ఏర్పడ్డాయి. ఇక పోతే కాంగ్రెస్ పార్టీ బీసీ వర్సెస్ ఓసీ అనుకున్నాను, బీసీ వర్సెస్ రెడ్డి. ఓకే, ఇక్కడ ఏమంటారు, కల్వకుంట్ల ఇంట్లో పంచాయతీలేమో కానీ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు పంచాయతీలకు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. అందరూ కొట్టుకోవడమే. ఈ పొన్నం ప్రభాకర్ దున్నపోతుంది తిట్టడము, కొండా సురేఖను టార్గెట్ చేసి, ఒక బీసీని టార్గెట్ చేసి, పోలీసులను ఇంటికి పంపించి సుశాంత్ని కాపాడే ప్రయత్నంలా రచ్చ చేసి, కొండా సురేఖ బిడ్డ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి గన్ను గురించి, డెన్ను గురించి, డెక్కన్ సిమెంట్ల గురించి, వీటన్నిటి గురించి మాట్లాడి గలీజ్గా బిందెల కాడ పంచాయతీ పెట్టుకున్నట్టు కాంగ్రెస్ పంచాయతీ రోడ్డు మీదకి వచ్చిందనే చెప్పుకోవాలా. అట్లాగే ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి అడ్మినిస్ట్రేషన్ మొత్తం కొలాబ్స్ చేసుకొని గ్లోబల్ సమ్మిట్ అని చెప్పి ఏం చేసిరో ఆ గ్లోబల్ సమ్మిట్ అర్థం కాకుండా గవర్నమెంట్ పరువు మొత్తం కూడా, తెలంగాణ గవర్నమెంట్ పరువు మొత్తం కూడా పోయింది. కాంగ్రెస్ పార్టీ పరువు మొత్తం కూడా రేవంత్ రెడ్డి సర్వనాశనం చేసిండు. అండ్ అట్లాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భూములను దోచుకోవడమే పనిగా పెట్టుకున్నాడు. ఇక పోతే ఈ కొండా సురేఖ మిగతా మంత్రుల మధ్యలో సఖ్యత లేదు. ఎంతసేపు ఆ రోహిన్ రెడ్డి, సుమంత్ గన్ను పంచాయతీ ఇప్పటి వరకు 2026 సంవత్సరం వచ్చినా ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ఒక క్లారిటీ ఇవ్వలే. మధ్యలో మీనాక్షి నటరాజన్ నా మాట ఎవరు వింటలేరు, ఇక నేను తెలంగాణలో నా వల్ల కాదు, నేను పనిచేయ అని చెప్పి రాహుల్ గాంధీకి కంప్లైంట్ ఇవ్వడమే పనిగా పెట్టుకుంది. సో ఇదండి 2025 పార్టీల పంచాయతీ. ఇన్ని పంచాయతీల మధ్యలో తెలంగాణ జీవితాలు, మా తెలంగాణ ప్రజల జీవితాలు మారినాయా? మా తెలంగాణ ప్రజల జీవితాలు ఏమైనా మారినాయా? ఉద్యమకారుల జీవితాలు ఏమైనా మారినాయా? రిటైర్ ఎంప్లాయీస్ జీవితాలు ఏమైనా మారినాయా? అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జీవితాలు ఏమైనా మారినాయా? మా ఉద్యమకారుల జీవితాలు ఏమైనా మారినాయా? మా తెలంగాణ ప్రజలు బడుగు బలహీన వర్గాల జీవితాలు ఏమైనా మారినాయా? మా నిరుద్యోగుల జీవితాలు ఏమైనా మారినాయా? మా విద్యార్థుల జీవితాలు ఏమైనా మారినాయా? ఒక్క మంచి 2025 సంవత్సరంలో జరగలేదు. పైగా పోలీసులతో పంచాయతీలు, పోలీసులు అమ్ముడు ఓడాలు, అందరు కాదు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు. సో న్యాయం నీతి వైపు నించోవాల్సినటువంటి పోలీసులు మరి అవినీతికి తొత్తులుగా మారి, లంచగొండులుగా మారి సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టడము, ఇవన్నీ కూడా 2025 సంవత్సరంలో మనం చూసినాం. పొలిటికల్గా మనం మాట్లాడుకోవాలంటే కూడా మనకి జరగలేదు. సంక్షేమ పథకాలు వచ్చినాయా తెలంగాణ ప్రజలకు? సంక్షేమ పథకాలు రాలే. ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వలేదు ఇప్పటి వరకు. ఫీజు రియంబర్స్మెంట్లు ఒక్క రకంగా ఏ రకంగా చూసినా ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వలేదు. మళ్ళీ దీని గురించి ఎవడన్నా మాట్లాడతాడా? ఫీజు రియంబర్స్మెంట్లు అత్యధిక స్థాయిలో ఎవరికి వస్తాయండి? బడుగు బలహీన వర్గాలు,
నిరుపేదలు తీసుకుంటారు. మరి బీసీల గురించి మాట్లాడేటువంటి వాళ్ళు, రిజర్వేషన్ల గురించి వాళ్ళు మా విద్యార్థులకు ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్లు తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వలేదు అని చెప్పడంలో ఫెయిల్ అయిపోయినారు. కేవలం వీళ్ళ రాజకీయం కోసం, రాజకీయ పదవుల కోసమే కొత్త బిచ్చమెత్తుకున్నటువంటి బిచ్చగాళ్ళు రోడ్లపైన తిరుగుతున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము. రేవంత్ రెడ్డి 2025 సంవత్సరంలో తెలంగాణ ప్రజలను, బీసీలను మోసం చేయడం జరిగింది. తడిగుడ్డతోటి గొంతు కోయడం జరిగింది. ఎన్నో గప్పాలు కొట్టడం జరిగింది. కానీ ఒక్కటి కూడా నెరవేర్చలే. అడ్మినిస్ట్రేషన్ చూద్దాం. ఒకవైపు అడ్మినిస్ట్రేషన్ చూస్తే అడ్మినిస్ట్రేషన్ కూడా టోటల్ కొలాప్స్. తెలంగాణలో అరే బై రేవంత్ రెడ్డి వచ్చే ఏం లాభం, మొత్తం అడ్మినిస్ట్రేషన్ సర్వనాశనం చేసి పెట్టిండు. ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కూడా రేవంత్ మాట ఇంటలేడు. మొత్తం కోట్లు దోచుకుంటున్నారు. ఒక దండుపాల్యం బ్యాచ్ చెడ్డీ గ్యాంగ్ తిరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి, కృష్ణారెడ్డి, రోహిన్ రెడ్డి, ఫహీం ఖురేషి, ఏమంటారు మన కొండల్ రెడ్డి, ఈ జైవీర్ రెడ్డి, కొత్తగా జానారెడ్డి కొడుకులు ఇద్దరు తయారైనరు మార్కెట్లో. సో వీళ్ళందరూ కలిసి ఒక దండుపాల్యం బ్యాచ్ లాగా భూముల మీద పడ్డారు. ఓకే, సో ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్తగా ఎవరో షాడో అంట. మళ్ళీ షాడో ఎవరో తెలియదు. ఎవరు మాధవిలత అంట, రేవంత్ రెడ్డి వాళ్ళ సన్నిహితుడు భార్య, బిజినెస్ పార్ట్నర్ భార్య. కొత్తగా ఆమె పేరు వినబడతా ఉంది. సో ఎక్కడ ఏ రకంగా చూసినా, ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉంది. వీటన్నిటి మధ్యలో తెలంగాణను నిర్దాక్షణంగా చీకట్లోకి నెట్టేయడం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంటు. సో ఏమైపోయింది ఇప్పుడు, బీజేపీ వాళ్ళు 2025 సంవత్సరంలో మాట్లాడలే, కాంగ్రెస్ వాళ్ళు మొత్తం దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. పొన్నం ప్రభాకర్ ఆయన స్టైల్లో రవాణా శాఖను దోచుక తింటాడు. ఓకే, 13 చెక్ పోస్టుల దగ్గర దందాలు జరుగుతున్నా కళ్ళు మూసుకొని సిగ్గు లేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు. ఓకే, ఏ శాఖ చూసినా. సోషల్ వెల్ఫేర్ చూస్తేనండి ఇప్పటి వరకు మన గురుకుల హాస్టళ్లకు ఒక్కడంటే ఒక్క పైసా ఇవ్వలేదండి. ఇక ఎమ్మెల్యేల పరిస్థితి అయితే వర్ణనాతీతం. సిగ్గు. అట్లీస్ట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కంటే గతకుముందు సంపాదించుకున్న పైసలన్నీ ఏమైనా మార్కెట్లో తిరగడానికి ఉన్నాయి. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయితే చాలామంది అప్పులు చేసి మరి ఫండింగ్ సేకరించి మరి వాళ్ళు నించొని గెలిచినారండి, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. అట్లీస్ట్ ముఖ్యమంత్రి ఏమంటారంటే నియోజకవర్గాల ఫండ్ బట్టి విక్రమార్క రిలీజ్ చేయలేటువంటి దుస్థితి. మళ్ళీ తొక్కలో ఒక బడ్జెట్ పట్టుకొని తిరుగుతాడు ఆ బట్టి విక్రమార్క. కాంట్రాక్టర్లను నట్టెంట ముంచిండు. ఆయన బాగుపడ్డాడు. వాళ్ళ కొడుకు పెళ్ళికి నిశ్చితార్థానికి ప్రజాభవన్ బాగా వాడిండు. అధికార దుర్వినియోగం చేసినాడు. మరి సిగ్గు ఎగ్గు లేకుండా అందరు ఎగేసుకొని ప్రజాభవన్లు ఎందుకు చేస్తున్నావా బట్టి, కరెంటు కాలుతుంది మరి బిల్లు కడుతున్నావా లేదా, పుక్కట్లు వచ్చింది ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగుదాం అన్నట్టు ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగుతున్నావా అని చెప్పి అడిగింది ఏం లేదు. పోనీ తెలంగాణ ప్రజల కోసం ఏమన్నా బట్టి విక్రమార్క చేసిండా? అట్లీస్ట్ ఫైనాన్స్ మంత్రిగా ఆయన బడ్జెట్ ఇవ్వడంలో, బడ్జెట్లో ఫెయిల్ అయ్యిండు. పైసలు ఖర్చు పెట్టడంలో ఫెయిల్ అయ్యిండు. తెలంగాణ పథకాలను ప్రజలకు తీసుకెళ్లడం సమన్వయంలో ఫెయిల్ అయ్యిండు. లెక్కల మంత్రిగా, లెక్కలు రానటువంటి తిక్కల మంత్రిగా పేరు తెచ్చుకున్నాడని మాత్రం క్లియర్గా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. సో 2025 సంవత్సరంలో నీచాది నీచంగా ఒక్కటి చెప్పమనండి, దమ్ముంటే రేవంత్ రెడ్డికి ఒక్కటి చెప్పమనండి. ఈ మంచి చేసినాం రా భయ్, మేము 2025 సంవత్సరంలో తెలంగాణ ప్రజలకు ఒక గొప్ప వార్త, ఒక గొప్పగా మాట్లాడుకునే విధంగా ఇది నేను చేసిన ఒకటి చెప్పమనండి. గుండెల మీద చేసుకోండి రేవంత్ రెడ్డిని. చెయ్యలే. పైగా ఈయన ఇద్దరు పిల్లల దేవుడు అంటాడు. మళ్ళీ ఇద్దరు పిల్లల దేవుడి దగ్గరికి పోయి దండం పెడతాడు. 100 మంది దేవుళ్ళు ఉంటారయ్యా, ఒక్కొక్కడికి ఒక్కొక్కరు. ఆఖరికి ఇద్దరు పిల్లలు ఉన్నోడికి కూడా ఒక దేవుడు ఉన్నాడయ్యా అని చెప్పి తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి హేళనగా మాట్లాడిన ఈయన మళ్ళా ఏం బుద్ధి పెట్టుకొని వైకుంఠ ఏకాదశి రోజు వాళ్ళ కుటుంబాన్ని తీసుకుపోయి మరి తిరుమలలో దర్శనం చేసుకుండు. రేవంత్ అన్న హ్యాపీ న్యూ ఇయర్ రేవంత్ అన్న. బీపీ న్యూ ఇయర్ కాదు, హ్యాపీ న్యూ ఇయర్ రేవంత్ అన్న. ఇద్దరు పిల్లల దేవుడు అంటావు, మళ్ళా మా వదినమ్మని తీసుకొని దర్శనానికి పోతావు. మరి నీకన్నా మనస్సాక్షి ఉందా రేవంత్ అన్న? అది ఆలోచించుకోవాలి. సో 2025 నేను రేవంత్ రెడ్డికి స్ట్రైట్ క్వశ్చన్ ఇస్తున్నా. ప్రతిపక్షాల గురించి ఇంకేం మాట్లాడతాం, సచ్చిన పాముని ఇంకెన్నిసార్లు చంపుతాం. రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, 2025 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మంచి ఏంటి తెలంగాణ ప్రజలకు? ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పు. నువ్వు చేసిన మంచి ఏంది? అట్లీస్ట్ నిన్ను ఎవడన్నా మాట్లాడితే మీ మంత్రులు కూడా ఖండిస్తలేరే.
ఇష్టం వచ్చినట్టు దోచుక తింటున్నారే, మిమ్మల్ని అడిగేటోళ్ళు లేడే, మీ ఎమ్మెల్యేలకు ఫండ్లు కూడా లేవే, 6 గ్యారెంటీల్లో మా ప్రజలకు ఇస్తామన్న హామీలన్నీ ఏమైనా రేవంత్ అన్న, ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తా అంటివి, గజమైన దొరకలేదా? సరేలే, ఉన్న గజాలని ఉన్న భూములన్నీ నీ అన్నదమ్ములే కబ్జాలు చేస్తుంటే, రోహిన్ రెడ్డి కబ్జా చేస్తుంటే, కృష్ణారెడ్డి కబ్జా చేస్తుంటే, కొండలరెడ్డి కబ్జా చేస్తుంటే, తిరుపతి రెడ్డి కబ్జా చేస్తుంటే, ఫహీం ఖురేషి కబ్జా చేస్తుంటే, మిగతా భూములని నువ్వు నీ అనుచరుల రెడ్డి సామాజిక వర్గాలు కబ్జా చేస్తూ ఉంటే, ఇక ఉద్యమకారులకు ఇవ్వడానికి భూమి ఏడ మిగులుతుంది రేవంత్ అన్న? నాకు అర్థంగా కడుగుతా. మహేశ్వరం నియోజకవర్గంలో నేను చెప్తున్నా, నువ్వు ఎంక్వైరీ చేయి, నీకు దమ్ము ఉంటే నువ్వు ఎంక్వైరీ చేయి. కల్వకుంట్ల కవితతో సహా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు గవర్నమెంట్ ల్యాండ్ ధరణిని అడ్డు పెట్టుకొని మైనారిటీ మెటర్నిటీ హాస్పిటల్ కోసం ఇచ్చినటువంటి భూములు, హాట్ కేక్ ల్యాండ్స్ని అప్పనంగా నొక్కేసినారు. 6-8 మంత్స్ బ్యాక్ కల్వకుంట్ల కవిత పేరు మీద డైరెక్ట్గా ఆ ధరణిలో ఉన్నటువంటి లిస్ట్ మా దగ్గరకు వచ్చింది. దాన్ని నేను ఎక్స్క్లూజివ్గా మన ఛానల్లో పేర్లతో సహా బయటపెట్టడం జరిగింది. దాంట్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఉన్నాడు. నీకు దమ్ము ఉంటే ఎంక్వైరీ చేసి ఆ భూములు, మెటర్నిటీ హాస్పిటల్ ఎవరైతే మైనారిటీకి సంబంధించినటువంటి మెటర్నిటీ హాస్పిటల్ భూములు ఉన్నాయో ఆ భూములు వివరాలు నువ్వు నిజంగా దమ్ము ఉంటే ఆ భూమి మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పు. దాంట్లో అక్బరుద్దీన్ ఓవైసీ ఉన్నారు, నిన్ను నమ్ముకున్నటువంటి జాన్ జిగిరి ఉన్నారు. మళ్ళీ ఈ విషయం మహేశ్వరం సబితమ్మకు తెలుసో తెలియదో మరి ఆవిడ కూడా చెప్పాలి, ఎంక్వైరీ చేయాలి. మరి ఆమెకి తెలిసే జరిగిందా తెలియకుండా జరిగిందా? ఎమ్మెల్యేకి తెలిసే భూములు నొక్కేసిండ్రా, తెలియకుండా భూములు నొక్కేసిండ్రా? మరి ఓవైసీ అక్బరుద్దీన్ సంగతి ఏంది? వీళ్ళందరూ పంచుకున్నారంట ల్యాండు, వీళ్ళందరూ పంచుకున్నారు. నీకు దమ్ము ఉంటే 2026లో నేను ఛాలెంజ్ చేస్తున్నా, దమ్ము ఉంటే ఆ భూములన్నీ బయటికి దేవయ్యా, నీకు దమ్ము ఉంటే ఒక ముఖ్యమంత్రిగా ఛాలెంజ్ చేస్తున్నా. కావాలంటే 50% షేర్ నీ అన్నదమ్ములకు రాసిచ్చేయి, కృష్ణారెడ్డికి, ఎందుకంటే పైసలు లేని పని చేయవు కదా, ఫహీం ఖురేషికి, ఇంకోరికన్నా రాసిచ్చేసి. ఇదైతే నేను కోరుకుంటున్నా. దయచేసి మా ముస్లిం సోదరులు, మీ భూములో మీ హక్కులు ముస్లిం సోదరులకు చెప్తా ఉన్నా, ఇది మీకోసము నిజాం వాళ్ళు ఇచ్చినటువంటి భూమి. ఆ భూమిని వీళ్ళు అప్పనంగా దోచుక తిన్నారు, మహేశ్వరంలా దోచుక తిన్నారు. మీకు దమ్ములు ఉంటే రేవంత్ రెడ్డి దాన్ని నిరూపితం చేయి, నువ్వు ఎంక్వైరీ చేయి, నువ్వు విజిలెన్స్ చేయి. ఆ ల్యాండ్స్ మీద ఎవరెవరు దీని వెనకాల ఓవైసీ ఉంటే ఓవైసీని, కల్వకుంట్ల కవిత ఉంటే కవిత, కేటీఆర్ ఉంటే కేటీఆర్, ఎవరు ఉంటే వాళ్ళని వదిలిపెట్టడానికి వీలు లేదు అనేది నేను చెప్తున్నా, కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నా. సో ముస్లిం సోదరులు ఎవరన్నా ఉంటే దీని గురించి మీ హక్కుల కోసం కొట్లాడండి, కాంగ్రెస్ నిలదీయండి అని చెప్పి నేను మరొకసారి సందర్భంగా చెప్తా ఉన్నా. ఇక 2025 అయితే మీ కాంగ్రెస్ వాళ్ళు చేసింది ఏం లేదు తెలంగాణకి, మీ ఆస్తులు పెంచుకోవడము, మీ ఈకలు విక్కోవడం తప్ప ఇంకా అంతకన్నా ఏం చేయలేదు. తెలంగాణ ప్రజల్ని నట్టెంట ముంచి మోసం చేసిర్రు. బీసీలను అయితే నిలువెత్తున నెత్తి మీద తడిగుడ్డ వేసి గొంతు కోసినవు రేవంత్ రెడ్డి అని నేను మరొక్కసారి చెప్తా ఉన్నా. ఇక ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మీ కాంగ్రెస్ వాళ్ళ కోసం. మీరు చేసింది ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు కృష్ణా జలాలని నీ ఆత్మాభిమానాన్ని తీసుకపోయి, తెలంగాణ ఆత్మాభిమానాన్ని తీసుకపోయి చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినావు. నువ్వు ముఖ్యమంత్రి కాదు, నీ షాడో ముఖ్యమంత్రి మాధవి లతనో ఎవరో అని రాస్తుర్రు శాటిలైట్ వాళ్ళు. కానీ నీ షాడో ముఖ్యమంత్రి ఎవరు చెప్పాలనా? చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కాదు. తెలంగాణ షాడో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నాట్ రేవంత్ రెడ్డి, నాట్ ఆమె ఎవరో మాధవి లత కాదు, మాధవి కాదు, నీ ఫ్రెండ్ భార్య అంటుర్రు, ఆమె అంటుర్రు. కానీ నేనంట ఆమె కాదు, తెలంగాణ షాడో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎవరు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, షాడో ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు. ఆయన సిట్ అంటే సిట్టును, ఫట్ అంటే ఫట్టు. ఇటువంటి పరిస్థితుల తెలంగాణని నట్టెంట ముంచుతున్నావు. కొంచెమన్నా రెండవ ముఖ్యమంత్రిగా నీ మార్క్ ఏందయ్యా అంటే, నీ మార్కు బూతులు మాట్లాడే మార్కు, నీ మార్కు ప్రజల గుండెల్లో బుల్డోజర్ నింపే మార్కు, నీ మార్కు గన్ను పట్టుకొని బెదిరించడం మార్కు, రోహిన్ రెడ్డిని గన్ను పట్టుకొని మొత్తం తిరగవయ్యా తెలంగాణ అంతా అని తిప్పే మార్కు, నీ మార్కు తడిగుడ్డతో గొంతు కోసే మార్కు. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి మార్క్ ఏముందండి ప్రత్యేకంగా? ఇది రేవంత్ రెడ్డి మార్క్ అని చెప్పమనండి శాత కాదు. రేవంత్ రెడ్డి వల్ల తెలంగాణ మార్క్ అంటే ఏంటి? పేర్లు మార్చడం మార్కు కాదు. తెలంగాణ ప్రజల జీవితాలను, బడుగు బలహీన వర్గాలంటే ఈడ
అన్ని కులాలకు సంబంధించినటువంటి నిరుపేదలు వస్తారు. సో వీళ్ళందరూ బతుకులు బాగుపడ్డము అసలైనటువంటి మార్కు. ఆ మార్కు నీకు లేదు, ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా పంచగట్టుకున్న ఆ బట్టి విక్రమార్కకు లేదు. తెలంగాణ తెలంగాణ మొత్తం పరువు తీసేసి సిగ్గు లేకుండా తిరుగుతున్నారు మార్కెట్లో. సిగ్గు లేకుండా మీరు కేసులు పెట్టుకోండి 2020 సంవత్సరంలో 6 సంవత్సరంలో ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి. బట్ ఐ డోంట్ కేర్. యాజ్ యూజువల్గా చెప్తా ఉన్నా, బట్టి విక్రమార్క వల్ల తెలంగాణ పరువు పోయింది, తెలంగాణ ఆస్తులు పోతున్నాయి, కాంట్రాక్టర్లు బిచ్చమెత్తుకుంటున్నారు. ఈయన పైసలు ఈయన పెళ్ళాం అంటే సారీ వీళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో వీళ్ళ భార్య వాళ్ళ అమ్మ ఇంట్లో తల్లిగారు ఈయన అత్తగారి ఇంట్లో ఐటీ రైడ్స్ అయినాయి. నీకు దమ్ము ఉంటే ఐటీ రైడ్స్ ఎందుకు అయినాయో బట్టి విక్రమార్క అని చెప్పమాను. ఈడ దోచుకోవాలి, పోయి హర్యానాలో గురుగాంలో పోయి పైసలు పెట్టాలి, అత్తగారింట్లో పోయి పైసలు నక్కి దాచుకోవాలి. మళ్ళీ నేను వైఎస్ఆర్ అనుచరుణ్ణి, వైఎస్ఆర్ మార్కు, వైఎస్ఆర్ ఎట్లా చెప్తా అట్లింటా, వైఎస్ఆర్ లాగా పంచగట్టగానే బట్టి విక్రమార్క గారు వైఎస్ఆర్ లాగా పంచగట్టగానే మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయిపోరు. వైఎస్ రాజశేఖర రెడ్డి కాలి గోటికి కూడా మీ కాంగ్రెస్ నాయకులు ఎవరు పనికి రారు. ఇది రాసి పెట్టుకోండి. వైఎస్ఆర్ ఇస్ వైఎస్ఆర్ అంతే. ఓకే, ఆయనలాగా పంచగట్టగానే ఆ తేజస్సు నాలోకి వచ్చేస్తుంది, ఆయన ఆత్మ నాలోకి వచ్చేస్తుంది అనుకోవద్దు. ఆయన ఒక మార్క్ క్రియేట్ చేసిండు. ఆయన ఒక మార్క్. వైఎస్ఆర్ అంటే ఒక ఆరోగ్యశ్రీ కనబడుతుంది. ఆఖరికి ఆరోగ్యశ్రీ కూడా చక్కగా ఇవ్వలేనటువంటి జీవితాలు మీ కాంగ్రెస్ పార్టీవి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంత మంచి గొప్ప పథకం తీసుకొస్తే దాన్ని బీఆర్ఎస్ పార్టీ కూడా ఆపలే. కొన్ని రోజులు ఆపింది, తర్వాత ఆపలే, కొనసాగించారు. కానీ మీరు ఇదే ఆరోగ్యశ్రీ ఆంధ్రాలో అద్భుతంగా నడుస్తుంది. అద్భుతంగా డెలివరీలకు కూడా ఆరోగ్యశ్రీని వాడుతూ ఉన్నారు, మందులకి కూడా ఆరోగ్యశ్రీని వాడుతూ ఉన్నారు. కానీ మీ ఆరోగ్యశ్రీ తెలంగాణలో మీరు ఇచ్చినటువంటి ఆరోగ్యశ్రీని బోర్డు తిప్పేసి వెళ్ళిపోతూ ఉన్నాయి. మీ నాయకుడు ప్రజలలో గుండెల్లో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పథకాలనే కాంగ్రెస్ పార్టీ గాలికి వదిలేసింది. ఇక 6 గ్యారెంటీలు పట్టించుకుంటుందా? ఇక పోతే దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఆయన దూది పెట్టుకొని అట్లా ఇట్లా తిరుగుడు తప్ప చేసేది ఏం లేదు. ఆఖరికి ఆయన నమ్ముకున్న పురోహితులకు కూడా చేయడానికి శాత కాదు. ఆ సరస్వతి యాప్ అంటాడు, పక్కన బీప్ అంటారు. ఆ సరస్వతి యాప్లో కోట్లు కొల్లగొట్టిరు. అది ఇప్పటి వరకు వెబ్సైట్లో పనిచేయదు. అరే తెలంగాణ వెబ్సైట్లు పనిచేస్తలేవు రబ్బాయి, తెలంగాణలో వెబ్సైట్లు పనిచేస్తలేవు, హ్యాక్ చేసిర్రు. మరి ఐటీ శాఖ ఏం చేస్తుంది? సైబర్ క్రైమ్ ఏం చేస్తుంది? ఎండోన్మెంట్లో ఎవడో వాడుతుండ ఎండోన్మెంట్ని తీసుకుపోయి వెబ్సైటు. తెలంగాణ గవర్నమెంట్ వెబ్సైట్లో కొండి హ్యాక్ అయినాయా లేవా? ఐటీ శాఖ ఏం చేస్తాను? శ్రీధర్ బాబు ఏం చేస్తాడు? మాట్లాడితే మళ్ళీ ఐటీ అని మాట్లాడతాడు. ఆ 4th సిటీలో దోచుకొనికి తయారయ్యాడు. ఎవరెవరు దోచుకుంటుర్రు? శ్రీధర్ బాబు, కిచెన్ నగర్ లక్ష్మారెడ్డి, తర్వాత మన ఎవరు ఈయన బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి అనగానే ఈడ రేవంత్ రెడ్డి అంటేనే రేవంత్ రెడ్డి బ్రదర్స్ కూడా మీరు యాడ్ చేసుకోవాలి. కృష్ణారెడ్డి, తిరుపతి రెడ్డి, కొండల రెడ్డి, జగదీష్ రెడ్డి, ఓకే, రోహిన్ రెడ్డి, ఫహీం ఖురేషి, వీళ్ళందరూ ఆడ బ్యాచ్ 4th సిటీ బ్యాచ్, ఫ్యూచర్ సిటీ 4th సిటీ బ్యాచ్ అన్నట్టు. వీళ్ళందరూ కలిసి దాచుకుంటున్నారు. ఇది 2025లో జరిగింది. దీన్ని ఏం చేస్తుర్రు? కంపెనీలకు బేరం పెడుతున్నారు. ఇగో మా దగ్గర ఈ ల్యాండ్ ఉంది, నువ్వు తీసుకో అని చెప్పి పైసలు మూట కట్టుకుంటున్నారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ నిరూపిస్తారని సాక్ష్యాలతోటి. వెయిట్ అండ్ సీ అంతే. 2026లో ఇవన్నీ సాక్ష్యాధారాలతో సహా నిరూపించకపోతే నా పేరు శ్రావ్యనే కాదు. ఇక ఈ ప్రతిపక్షం అన్న ఇప్పుడు మాట్లాడుతుందో, జోరుగా పనిచేస్తారో, కేటీఆర్ సోషల్ మీడియాకే పరిమితం అవుతాడో, ఇప్పటికన్నా ప్రజల మధ్యలో పాదయాత్రలో ఏదో ఒకటి చేసి మాస్ లీడర్ అనిపించుకుంటాడో, లేకపోతే 2025 లాగా ఎప్పట్లాగానే ఎక్కడేసిన గొంగలు అక్కడనే వేసుకుంటా, మరి సోషల్ మీడియానే మేము తిరుగుతాం, సోషల్ మీడియానే ట్వీట్ చేస్తా, నేను గ్రౌండ్లకు రాను, నేను గ్రౌండ్లో పని చేయను అంటాడో, మరి ఇక బీఆర్ఎస్ వాళ్ళకే వదిలేస్తున్నాం ఈ విషయాన్ని కూడా. సో మొత్తానికైతే ఇటువంటి పరిస్థితిలో తెలంగాణ 2025లో నడిచింది. మా తెలంగాణ ఉద్యమకారులను మాత్రము నిలువెత్తున మోసం. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది ఆల్రెడీ. 250 గజాల స్థలం అని కూడా ఏడుస్తున్నారు వీరు, నిర్దాక్షిణంగా ఏడుస్తున్నారు. సిగ్గు తెచ్చుకోండి దయచేసి రేవంత్ రెడ్డి గారు, సిగ్గు తెచ్చుకోండి. సో డెఫినెట్గా
ఈ కర్మ సిద్ధాంతం ఈ కర్మ అయితే వదిలిపెట్టదండి. బరాబర్ చెప్తున్నా, నేను చెప్తున్నా. ఇంతకింత మీరు మనశ్శాంతి లేకుండా అనుభవించకపోతే నా పేరు శ్రావ్య అనే కాదు, మళ్ళీ చెప్తున్నాను. మీరే కాదు, బట్టి విక్రమార్కకు చెప్తున్నా, మీ శ్రీధర్ బాబుకి చెప్తున్నా, మీ ఎవరైనా మన ఆయన ఉన్నాడు కదా పొంగులేటి, దోచుకుంటున్నాడు కదా రాఘవ కన్స్ట్రక్షన్, సిగ్గు లేకుండా మళ్ళీ అదే మెగా కృష్ణారెడ్డికి అదే రాఘవ కన్స్ట్రక్షన్స్కి కట్టబెట్టిన. నేను అడుగుతున్నా, మోడీని అడుగుతున్నా, యాక్చువల్గా రాజకీయ నాయకులలో ఉన్నటువంటి కంపెనీలకు గవర్నమెంట్ ప్రాజెక్టులు ఇవ్వద్దని చెప్పి ఒక జీవో తీసుకురావాలి. అప్పుడు కానీ తిక్క కుదరదు వీళ్ళకి. అప్పుడైనా బినామీల పేర్ల మీద నడిపిస్తారు, అది వేరే విషయం అనుకో. బట్ గుడ్డిలో మెల్ల అని చెప్పి ఏదైనా మంచి జరుగుతుంది కదా. వీళ్ళందరూ ఆట కట్టాలంటే కథం. ఇక పోతే తలను వదిలి తోకను పట్టిన కేసీఆర్. సరేరా బై, కేసీఆర్ తెలంగాణ ద్రోహం చేసిండు, అందుకే కదా ఉద్యమకారులను పక్కన పెట్టిండు, కృష్ణా జలాల వాట తేల్చలే, జగన్మోహన్ రెడ్డితో కలిసి చేపల పులుసు తిన్నాడు అనుకుందాం. తిన్నాడు కాబట్టే తెలంగాణ ప్రజలు కేసీఆర్ని పక్కన పెట్టిండు, బీఆర్ఎస్ని గద్దదింపిరు, బీఆర్ఎస్ని ఓడగొట్టిరు, మీ 6 గ్యారెంటీలు నమ్మి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిరు. మరి మీరేం చేస్తుర్రు అబ్బాయి? మీరేం చేస్తుర్రు? చంద్రబాబు నాయుడు దగ్గరకు పోయి చెక్క భజన చేస్తున్నావా? చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకుంటున్నావా? చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నావు నువ్వు? స్ట్రైట్ అవే క్వశ్చన్, ఏం చేస్తున్నావు నువ్వు? అయిపోయింది కేసీఆర్, అయిపోయిన చరిత్ర పుటంలో కేసీఆర్ 3 అక్షరాలు నిలబడ్డది, కథం ఓడిపోయిండు, కథం అయిపోయింది. మళ్ళీ కేసీఆర్ బయటకు వచ్చే వరకు ఇవాళ ఇన్ని డైలాగులు చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు కదా బీఆర్ఎస్ వాళ్ళు. కేసీఆర్ వస్తుండు, జలాల గురించి మాట్లాడుతుండు, అసెంబ్లీకి అడుగు పెడుతున్న కేసీఆర్. తొక్కల సోషల్ మీడియా డైలాగులకే పరిమితం. కేసీఆర్ వచ్చేదాకా నమ్మకం లేదు, వస్తాడా లేడా, అనర్గళంగా 2 గంటలు మాట్లాడతాడా లేడా, కృష్ణా జలాల గురించి అసెంబ్లీలో కూర్చొని కేసీఆర్ మాట్లాడితే అప్పుడు ఒక్కొక్కడు కూర్చొని పెడితే తిక్క ఊరుతుంది. కానీ కేసీఆర్ రావాలి కదా, కేసీఆర్ రాడే, ఫామ్ హౌస్లోనే కూర్చుంటాడు. ఒక్కరోజు వచ్చి సంతకం పెట్టి పోయిండు. మరి వాళ్ళు వస్తారు, కేసీఆర్ వాళ్ళు వస్తే నిజంగా సంతోషపడతాం. నిజంగా నాకు తెలిసి కేసీఆర్ రాడు కాబట్టి ఫ్లోర్ లీడర్గా హరీష్ రావుని, సబితాంద్ర రెడ్డిని పెట్టిండు ఈ విషయం మీద. ఎంతసేపు గిదే వాళ్ళు చేసిరు, 10 ఏళ్ళు ద్రోహం చేసిరు అనుకున్నాం. ఇప్పుడు మీరు చేయండి, మీరు మంచి చేయండి, మన తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడండి, తెలంగాణకి రావాల్సినవి గుంజి తీసుకురండి. గది శాత కాదు. ఎన్ని రోజులు మాట్లాడతారండి? ఇంకా వాళ్ళు చేసిరు ఇట్లా 2 ఏళ్ళు అయిపోయినాయి. 3వ ఏటకు అడుగు పెట్టినావు. చూస్తూ 2026 డిసెంబర్ 9 కూడా వస్తుంది. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ కోసం నువ్వు ఆలోచించినటువంటి రోజున రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలే నీ కోసం ఆలోచిస్తారు. నువ్వు ఏ రోజైతే తెలంగాణ ప్రజల్ని పక్కన పెట్టి, తెలంగాణ సంక్షేమాలను పక్కన పెట్టి, తెలంగాణ క్షేమాన్ని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు కాళ్ళు మొక్కినవో, నువ్వు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతావా అని తెలంగాణ ప్రజలే పూజలు చేస్తారు. గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో. ఇంటెలిజెన్స్ చీఫ్ దయచేసి ఈ వార్తను డైరెక్ట్గా రేవంత్ రెడ్డికి చేర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయిపోయిందిరా అబ్బాయి, వాళ్ళు మోసం చేసిరు కాబట్టి పక్కన పెట్టిరు, వాళ్ళు తెలంగాణ ప్రజలు ఓడగొట్టిండ్రు. ఇంకెన్ని రోజులు చెప్తావు అయిపోయిన చరిత్ర? 2 ఏళ్ళు అయింది, నువ్వేం చేస్తున్నావు? వాటా సంగతి తేల్చు. ఒక్కరోజు ఏదో మంగళారతులు పెట్టి చంద్రబాబు నాయుడిని రప్పించను హైదరాబాద్కి. ఆ కృష్ణా జలాల గురించి హైదరాబాద్కు వస్తున్న చంద్రబాబు, ముఖ్యమంత్రి స్థాయిలో 2 ముఖ్యమంత్రులు షేర్షా, తొక్క తోటకూర కట్ట, ఆ ఈనాడులో ఆంధ్రజ్యోతిలో అదే వార్తలు సువార్తలు. మరి తెలంగాణ కృష్ణా జలాల గురించి ఎన్ని రోజులు పడుతుంది రా బాయ్? వాళ్ళు చేపల పులుసు తింటే నువ్వే పులుసు తింటున్నావు, ముక్కల పులుసు తింటున్నావు చంద్రబాబు నాయుడు తోటి. మరి నువ్వెప్పుడు తెలుస్తావు? అది చెప్పవు. ఎట్లుందంటే రేవంత్ అన్న, చిన్నపిల్లలు టీచర్ అడుగుతారట ఎల్కేజీ యూకేజీ పిల్లల్ని, నేను ఏబీసీలు రాయమని హోంవర్క్ చెప్పిన కదా ఎందుకు రాలేదంటే, నేను రాద్దాం అనుకున్న టీచర్, కానీ కరెంటు పోయింది రేవంత్ అన్న గవర్నమెంట్లో. నేను రాద్దాం అనుకున్న టీచర్, కానీ పెన్సిల్ ములుకు లేదు. నేను రాద్దాం అనుకున్న టీచర్, కానీ ములుకు లేదు, చెక్కనికి షార్ప్నర్ లేదు, బ్లేడ్ కూడా లేదు టీచర్ ఇంట్లో అని చిన్నపిల్లలు పక్కోళ్ళ మీద సాకులు చెప్తారు. విషయం నిజంగా రాయాలనుకున్నోడు స్ట్రీట్ లైట్ కింద కూర్చొని రాసుకుంటారు, బల్బు కింద కూర్చుంటారు రాసుకుంటారు, క్యాండిల్ పెట్టుకొని రాసుకుంటారు రాయాలనుకుంటే. చిన్నపిల్లలు వాళ్ళు అట్లనే చెప్తారండి. మరి మీకేమైంది? మీరు ఎల్కేజీ పూర్వల కన్నా నీచంగా, అరే నువ్వెందుకు చేయలేదురా అంటే వాళ్ళు చేయలేదు అని చెప్పి వాళ్ళ గురించి చెప్తున్నావు. నువ్వెందుకు చేయలేదు చెప్పమంటే గది శాతం అయితే లేదు.
మాట్లాడు, చంద్రబాబు నాయుడుతో మాట్లాడండి, మన హక్కులు కాపాడండి, ఇంకా విభజన హామీలు చక్కగా చేయలేదు, కృష్ణా జలాల వాటా తేల్చండి. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, డైరెక్ట్గా అడుగుతున్నా, నువ్వు ఈ వైకుంఠ ఏకాదశి రోజు తిరుపతికి దర్శనం పోయినావు. తిరుపతి దేవుడు అందరి దేవుడు, యూనివర్సల్ గాడు, ఇద్దరు పిల్లల దేవుడు అనుకుంటా సిగ్గు లేకుండా మళ్ళీ అక్కడికి పోయినావు కదా. వెంకటేశ్వర స్వామిని నువ్వు కించపరుచుకుంటేనే ఇద్దరు పిల్లలు ఉన్నోడు పోవాలన్నోడివి, మనకి ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పి నువ్వు దర్శనానికి పోయినావా? పాయింట్ నెంబర్ 1. యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి మరి వైకుంఠ ఏకాదశి ఒక తెలంగాణ ముఖ్యమంత్రిగా వైకుంఠ ఏకాదశి రోజు యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి నువ్వు ఎందుకు రాలే? తిరుమలకు పోయినావు, ఫ్లైట్లోనే పోయినావు కదా, ఒక రోజులో పోయి వస్తావు కదా, మరి 1వ తారీఖు మరి నెక్స్ట్ డే అన్న రావాలి కదా. 11 రోజులు సంబరాలు చేస్తున్నప్పుడు యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వైకుంఠ ద్వారంలో దర్శనం చేసుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రిగా, తెలంగాణలో అత్యద్భుతంగా యాదగిరి గుట్టను కట్టినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఎందుకు రాలే చెప్పాలి. దయచేసి పేపర్లకి ఇవన్నీ రాయరు, మరి ఎందుకు రాయరో మరి నాకు తెలియదు, ఇవన్నీ రాయరు. ఎందుకు పోలేదయ్యా నువ్వు? వైకుంఠ ఏకాదశి రోజు తెలంగాణ ముఖ్యమంత్రిగా యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గరకు పోవాలి కదా దర్శనానికి, మరి ఎందుకు పోలే? తిరుమలకు పోయినావు, ఇద్దరు పిల్లల దేవుడని తిట్టి తిరుమలకు పోయినావు, నీ కుటుంబం, నీ బిడ్డని, నీ అల్లుని కూడా తీసుకుపోయినావు. మరి ఇద్దరు పిల్లలు ఉన్నాయరా, అందుకే పోయినరా మీరు? మరి ఇప్పటి వరకు నువ్వు దానికి కౌంటర్ ఇవ్వలే, దానికి సమాధానం చెప్పలే, నువ్వు పోయినావు. అంటే నీ దృష్టిలో తిరుపతికి పోయేటోళ్ళందరూ ఇద్దరు పిల్లలు ఉంటేనే పోతారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావు మీడియా ముందర, ఏం మాట్లాడుతావు నీకే తెలియదు. ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడి టాపిక్ని డైవర్ట్ చేస్తావు అని నేను అనుకుంటున్నా కావాలని. ఎందుకంటే నేను ఒక మాట అని వదిలేస్తే ప్రజలందరూ దాని గురించి మాట్లాడతాడు. ఎవరు కూడా ఫెయిల్ అయినటువంటి అడ్మినిస్ట్రేషన్ గురించి, విఫలమైనటువంటి హామీల గురించి ఎవరు మాట్లాడరుగా, అంతే కదా. నేను అడుగుతున్నా, యాదగిరి గుట్ట నరసింహస్వామి దగ్గరికి ఎందుకు పోలే? అలా తిరుమలకు పోద్దని అనలే, తిరుమలకు పో, కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మరి వైకుంఠ ఏకాదశి వైకుంఠ ద్వారా దర్శనము తెలంగాణ ముఖ్యమంత్రిగా నువ్వు రావాలి కదా, మరి ఎందుకు రాలే? ఫస్ట్ రేవంత్ అన్న ఇంట గెలువు, తర్వాత రచ్చ గెలుద్దు కానీ. సో ఇప్పుడు ఏంది ఇక్కడ, లొకేషన్ మార్చడంతో నీటి తరలింపునకు ఏపీకి అవకాశం, కృష్ణా జలాల్లో తెలంగాణకు నష్టం చేసేలా ఆంధ్రప్రదేశ్తో ఒప్పందం. కిరణ్ కుమార్ రెడ్డి సిద్ధం చేసిన పేపర్లపై కేసీఆర్, హరీష్ సైన్ చేశారు. ఏపీకి 512 టీఎంసీలు, మనకు 299 టీఎంసీల కోసం శాశ్వత సంతకాలు. కమిషన్ల కోసమే ప్రాజెక్టుల లొకేషన్ల మార్పు. నదీ జలాల్లో ఏపీ పూర్తి ఆధిపత్యానికి వీళ్ళే కారణం. 555 టీఎంసీలు తెలంగాణకు ఇవ్వాల్సిందే. కేసీఆర్కు రాజకీయ సమాధి తప్పదని నదీ జలాలపై తప్పుడు ప్రచారం. జల వివాదంపై అసెంబ్లీలో బలమైన వాదన వినిపిద్దాం. ఏ ఒక్క సభ్యుడు గైర్హాజరు కావద్దు. పీపీటీలో సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ హరీష్ను ఉరిదీసినా తప్పులేదు. కసబ్ను చాలా రోజులు జైల్లో ఉంచి విచారించి ఉరిదీశారు. కసబ్కి అన్ని వసతులు ఉంటే కేసీఆర్కు ఎన్ని వసతులు ఉంటాయో అందరికీ తెలుసు. ఆయన సంతకం పెట్టిన ప్రతి లేఖను, ఒప్పందాలను బయట పెడతాం. దానికి భయపడే కేసీఆర్ అసెంబ్లీకి వస్తలేరు సీఎం. ఇప్పుడు దానికి భయపడ నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ మొహం చూడలేక నేను అనుకుంటున్నా అని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఓకే సరే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే, మొన్ననే పోయి ఆయనకు దండం పెట్టి బాగున్నారా, ఆరోగ్యం ఎట్లుందని అడిగినావు. మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి కుశల ప్రశ్నలు ఉరిదీసిన తప్పులేదు అంటున్నావు. మీ రాజకీయ నాయకులు అందరూ ఒకటే. తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ని ఈ రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయడు, కేటీఆర్ని అరెస్ట్ చేయడు, హరీష్ని అరెస్ట్ చేయడు, కవితను అసలే చేయడు. ఓకే, ఎందుకని? కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి స్కామ్స్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్ ఒకనొక దాని మీద కాపాడిండు. ఇప్పుడు కేసీఆర్ని వీళ్ళు కాపాడుతున్నాడు. సరే, రేవంత్ రెడ్డి అరెస్ట్ చేద్దాం అనుకున్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి కోవట్టు, కేసీఆర్కి జాన్ జిగిరి. కేసీఆర్ ఒకప్పుడు బట్టి జాన్ జిగిరి కేసీఆర్కి, జగ్గారెడ్డి జాన్ జిగిరే, చాలామంది జాన్ జిగిరీస్ ఉన్నారు ఇక్కడ. సో జగ్గారెడ్డి గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఆయన ఎంతోమందికి ఇంటికి వస్తే అన్నం పెడతాడు. అటువంటి వాళ్ళ గురించి నేను మాట్లాడా. ఆయన ఏం చేసినా ప్రజలు ఎవరైనా ఇంటికి పోతే ఆయన దగ్గర జేబులో ఎంత ఉంటే అంత వస్తుంది. కానీ వీళ్ళు తిన్నింటి వాసాలు లెక్క పెడతారు. బట్టి విక్రమార్క పిల్లికి కూడా బిచ్చం పెట్టాడు, పిల్లికి కూడా బిచ్చం పెట్టాడు బట్టి విక్రమార్క. ఓకే, పొంగులేటి పిల్లికి కూడా బిచ్చం పెట్టాడు. రేవంత్ రెడ్డి ఎవరికి బిచ్చం పెట్టాడు.
వాళ్ళ ఇంటికి చేయి జాపి పోతే మళ్ళీ వీళ్ళు రెడ్లు అని చెప్పుకొని తిరుగుతారు. ఓకే, రెడ్ల పరువు దీనికే ఉన్నారు వీళ్ళు కొంతమంది. సో అందుకే నేను ఇక్కడ జగ్గారెడ్డి గారి గురించి నేను మాట్లాడదలుచుకోలే. ఓకే, ఎందుకంటే ఆయన వల్ల 2-3 కన్నా మేలు జరుగుతుంది కదా, ఆయన పదవిలో లేకపోయినా. గదే చాలు. అందుకనే ఆయన గురించి నేను ఎక్కువ మాట్లాడా ఈ విషయంలో. ఓకే, ఎందుకని వచ్చిన వాళ్ళకన్నా హెల్ప్ చేస్తుండే ఆయన. వీళ్ళు 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 ఎక్కడైనా ఎవరైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరికైనా చేసిండా? ఉత్తమమైన మాటలు చెప్తావు, మొత్తం ఉత్తమ్ కుమార్ రెడ్డి మేనల్లుడు దోచుక తింటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి వారసుడు లేకపోయినా వాళ్ళ మేనల్లుడే వారసుడు. ఓకే, వాళ్ళే ఈయన పేరు చెప్పుకొని దోచుక తింటున్నారు. ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక జానారెడ్డి గురించి చెప్పక్కర్లే, జానారెడ్డి కొడుకుల గురించి అసలుకే చెప్పక్కర్లే. ఇక మాట్లాడితే ఇక మళ్ళీ టాపిక్ డీవియేట్ అయిపోతుంది. వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళందరూ ఫస్ట్ రేవంత్ రెడ్డి కేసీఆర్ని అరెస్ట్ చేయమని నోటీసులు పంపిస్తే వీళ్ళే ఒప్పుకోడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒప్పుకోడు, బట్టి విక్రమార్క ఒప్పుకోడు, పొంగులేటి ఒప్పుకోడు, జూపల్లి కృష్ణారావు వెలమ ఈక్వేషన్లో ఆయన ఒప్పుకోడు, తుమ్మల నాగేశ్వరరావు ఒప్పుకోడు. వీళ్ళు ఎవరు ఒప్పుకోరు. ఈయన ఒక్కడేం చేస్తాడు నోటీసులు పంపించి? సో నేను అందుకే ఏమంటున్నా, ప్రజలారా, రాజకీయ నాయకుల్ని నమ్మద్దు. ఎందుకంటే వీళ్ళందరూ ఒక్కటే, వీళ్ళందరూ ఒకటే. దీనికి ఒక చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది తెలంగాణలో. సరే, ఇప్పుడు మేము ఇదంతా ఓకే, కేసీఆర్ని ఉరిదీస్తారా ఏం తీస్తారా పక్కన పెడితే, నువ్వు వాటా గురించి తేల్చకపోతే, ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఏదైతే మీరు మారుస్తున్నారో శ్రీశైలం వైపు, దాని గురించి నీ బండారం నువ్వు బయట పెట్టకపోతే, కేసీఆర్ సంతకం పెట్టిండి అంటున్నావు, అసెంబ్లీలో ఇవాళ చూపిస్తా అంటున్నావు, చూపియండి. చూపించిన తర్వాత నేను ఒకటే చెప్తున్నా, కేసీఆర్ అట్లా చేసిండు కాబట్టి తెలంగాణ ప్రజలు కేసీఆర్ని పక్కన పెట్టిండ్రు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నువ్వు దాన్ని చించే ఇట్లా అసెంబ్లీలో ఈ రోజు నీకు ఇది కేసీఆర్ పెట్టినటువంటి సంతకం అని చెప్పి గిట్లా చించడం రాకపోతే నాకు తెచ్చి నేను చించుతా. చించిన తర్వాత మళ్ళా మీటింగ్ పెట్టండి, దీని గురించి పెట్టి అఖిలపక్ష భేటీ పెట్టి ఏం చేస్తే బాగుంటుందో అందరిని అడిగి ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుతూ సంతకం పెట్టు. నీ సోషల్ మీడియా నేనే భుజాన్ని ఎత్తుకొని రేవంత్ అన్న తోపు అని భజన చేస్తా. నేను భజన చేస్తా రేవంత్ అన్న, చింపివాడే అవుతలా కేసీఆర్ని. ఏది కేసీఆర్ సంతకం పెట్టిన పేపర్లు, హరీష్ రావు సంతకం పెట్టిన పేపర్లు 2 చించి పడేసి నువ్వు దయచేసి దాన్ని చింపేసి, కేసీఆర్ అట్లా వేసింది కాబట్టి ప్రజలు నమ్ముతలేరు, సో నేను ఇట్లా చేస్తున్నా, నేను ఇప్పుడు దీనికి తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుతూ 2వ ముఖ్యమంత్రిగా దీని మీద నేను సంతకం పెడుతున్నా అని సంతకం పెట్టి చూపి, దట్ ఈజ్ రేవంత్ రెడ్డి అని నేను నా ముక్కు నేలకి రాస్తా, పూజలు చేస్తా, ఉపవాసాలు ఉంటా కావాలంటే, మా రేవంత్ రెడ్డిని కాపాడుతండ్రి అని. ఓకే, ఎస్. సో ఇక చూద్దాం, ఈరోజు అసెంబ్లీకి కేసీఆర్ వస్తారంటారా? మా ప్రజలే చెప్పాలి. మా వాళ్ళు పోల్ పెడితే అనేక సమస్యలు ఉన్నాయి, వాటి మీద కూడా పెట్టండి అంటారు. అనేక సమస్యలు ఉన్నాయి, బట్ ఇదే పెద్ద సమస్య అయిపోయింది. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎల్పీ లీడర్ అంటే ఏంది? చాలా పెద్ద పదవి అది, ముఖ్యమంత్రి కన్నా పెద్ద పదవి అది. ఎందుకని? ప్రతిపక్షం ఎప్పుడూ ప్రజల పక్షాన మాట్లాడాలి, అసెంబ్లీలో గళమెత్తాలి. బయట ప్రెస్ మీట్లలో మాట్లాడింది వేరుంటుంది కథ, అసెంబ్లీలో మాట్లాడింది వేరుంటుంది కథ. ప్రభుత్వానికి ప్రతిపక్ష నాయకులు ముచ్చమటలు పట్టియాలి తెలంగాణ ప్రజల తరపున. అందుకే ఒక ఎమ్మెల్యేగా, మాజీ ముఖ్యమంత్రిగా కన్నా ఒక ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ ఎల్పీ లీడర్గా తెలంగాణ ప్రజల పక్షాన ప్రశ్నించే బాధ్యత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఉంటుంది. కాబట్టే ఇది చిన్న విషయం కాదు, ఇది చాలా పెద్ద విషయము. అందుకే ఆయనని అసెంబ్లీకి రావాలని కోరేది. 40 మంది దుర్మరణం, 100 మందికి గాయాలు. స్విట్జర్లాండ్లో బార్ అండ్ రిసార్ట్లో భారీ పేలుడు, బాణాసంచా కాల్చడం వల్లే ప్రమాదం. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో విషాదం. చాలా బాధాకరం, అసలు నిజంగా చాలా అంటే చాలా బాధాకరం. ఇక దీనికి రేవంత్ నోట అబద్ధాలు. హరీష్ రావు ఏమంటుండు? రేవంత్ నోట అబద్ధాలు. బచావత్ బ్రిజేష్ ట్రిబ్యునల్కు తేడా తెలియదు. కేసీఆర్ను కసబ్తో పోలుస్తావా? ఆయనని విమర్శిస్తే సూర్యుడిపై ఉమ్మినట్లే హరీష్ రావు. అంటే హరీష్ రావు గారు సొంత బిడ్డనే విమర్శిస్తుంది కదా, ఈయన విమర్శిస్తే తప్పేందని అనుకుంటుండో ఏందో మరి తెలియదు. జర్మనీలో జనగామ జిల్లా విద్యార్థి మృతి. అగ్ని ప్రమాదంలో బిల్డింగ్ పై నుంచి దూకిన హృతిక్ రెడ్డి. తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు, చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి. చాలా బాధాకరం. తాగారు, దొరికారు. న్యూ ఇయర్ వేళ డ్రంక్ అండ్ డ్రైవ్లో పోలీసులకు చిక్కిన మందుబాబులు.
హైదరాబాద్లోని మూడు కమిషనరేట్ల పరిధిలో 2731 మంది కేసులు పట్టుబడిన వారిలో అత్యధికంగా ద్విచక్ర వాహనదారులే. హన్మకొండలో ఓ వ్యక్తికి 432 పాయింట్లు. న్యూ ఇయర్ వేళ హైదరాబాద్లోని 3 కమిషనరేట్ల పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో 2731 మంది మందుబాబులు పోలీసులకు పట్టుబడ్డారు. నాకు అర్థం కాక అడుగుతా, తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి గారు, అసలు మందు అనేది లేకుంటే బెస్ట్ కదా తెలంగాణలో. ఈ రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో ఏం చెప్పిండండి? తెలంగాణ మందు లేకుండా చేస్తాం. బెల్ట్ షాపులు బీఆర్ఎస్ వాళ్ళు గల్లీకి పెట్టిర్రు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారండి? సందుకు ఇంటింటికి పెడుతుర్రా? బెల్ట్ షాపులకు టెండర్లు ఎందుకు ఇచ్చారండి? మరి మూయించండి బార్ షాపులు. అసలు మందు కొనిపించుడు ఎందుకు, తాగిపించుడు ఎందుకు, మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుకోవడం ఎందుకు, ఫైన్లు రాయడం ఎందుకు, పైసలు వసూలు చేయడం ఎందుకు? నాకు అర్థమైతలేదు. సజ్జనార్ గారు దమ్ముంటే దీనికి సమాధానం చెప్పాలి, అట్లాగే రేవంత్ రెడ్డి గారు చెప్పాలి, అట్లాగే శివధర్ రెడ్డి గారు చెప్పాలి. నాకెట్లాగో చెప్పరు అనుకోండి, అట్లీస్ట్ ప్రెస్ మీట్లో నన్ను చెప్తారు కదా. మావోయిస్ట్ అగ్రనేత బార్సే దేవా అరెస్ట్. తెలంగాణ పోలీసులు అదుపులు. నేడో రేపో అధికారిక ప్రకటన. హిడ్మా సన్నిహితుడు బెటాలియన్ నెంబర్ 1 కమాండర్గా దేవా. నెల రోజులుగా లొంగుబాటుకు ప్రయత్నాలు. పొలిటికల్ పంచాంగం చూద్దామా? ఆల్రెడీ మనం పొలిటికల్ పంచాంగం గురించి ఇందాకే మనము మాట్లాడుకున్నాము. బట్ ఒక్కసారి మనం చూద్దాము పొలిటికల్ పంచాంగం. 2025 సంవత్సరం రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు అనేక సవాళ్లు విసిరింది. ఇందులో కాంగ్రెస్ను విజయ తీరాలకు తీసుకెళ్లేందుకు సీఎం రేవంత్ వ్యూహాలు చాలా వరకు సక్సెస్ అయ్యాయి. అధిష్టానం వద్ద ఆయన పరపతిని మరింత పెంచుకున్నారు. ఇక రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని ఇప్పటి నుంచే పథకాలు రచిస్తున్నారు. మరోవైపు చాలా రోజుల తర్వాత ఫామ్ హౌస్ను వదిలి మీడియా ముందుకు వచ్చిన కేసీఆర్ ఇకపై ప్రజల్లోనే ఉండనున్నారా? ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం కేసులు ఆయన్ను మరింత చిక్కుల్లోకి నెట్టేయబోతున్నాయా? పార్టీలో 2వ స్థానాన్ని కాపాడుకునేందుకు కష్టపడుతున్న కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేసు కేసులో జైలుకు వెళ్లే ఛాన్స్ ఉందనే ప్రచారం జోరుగా సాగుతుంది. మరీ కొత్త ఏడాదిలో ఆయన అరెస్ట్ కానున్నారా? హరీష్ రావు సైతం రాజకీయంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు తప్పదని ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. నిజంగానే ఆయన అరెస్ట్ కాబోతున్నారా? బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత సొంత వ్యూహాలు రచిస్తున్నారు. జనం బాట పట్టి రాజకీయ పార్టీ పెట్టేందుకు కావాల్సిన భూమికను సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. కొత్త ఏడాదిలో ఆమె లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. మరోవైపు బీజేపీలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఎవరెవరికి వారు పైచేయి సాధించాలని వ్యూహాలు రచిస్తున్నారో, వీరిలో ఎవరు సక్సెస్ కానున్నారో చూడాలి. పొలిటికల్గా చేస్తున్నారు, కానీ ఏకతాటిపైకి రాకపోతే మాత్రం ఎవరం కూడా ఏమీ చేయలేము. ఏ రాజకీయ నాయకుడైనా ప్రజాక్షేత్రంలో ఉంటేనే అతను లీడర్ అవుతాడు, లేకపోతే చెట్టు కింద పీడలాగానే మిగిలిపోతాడు, ఏకాకిలాగా మిగిలిపోతాడు. ఈ పట్టింపులు, పంతాలు, ఈగోలు పక్కన పెట్టి మీరు కేవలం ఫోకస్ తెలంగాణ ప్రజలు క్షేమం మీద, సంక్షేమం మీద, తెలంగాణ ప్రజల సమస్యల గురించి అనునిత్యం జనాల్లో ఎవరైతే ఉంటారో ప్రజల గుండెల్లో వాళ్ళే ఉంటారు, వాళ్ళే తెలంగాణ చరిత్రలో కూడా నిలిచిపోతారు. లేదు మేము ఇట్లనే ఉంటామంటే వాడు నమ్మడు. ఒక్కసారి గెలిపిస్తారు దొంగ ఓట్లు వేసుకుంటా, 2 సార్లు దొంగ ఓట్లు వేసుకుంటా గెలిపిస్తారు, 3వసారి అంతే. ఇక ఎక్కడేసిన గొంగలు అక్కడనే కదా వదిలేయడం. ఇక అంతకుమించి ఇంకేమైనా ఉంటుందా? ఏముండదు. సో ఎనీవేస్, సో చూద్దాం. మరికొద్దిసేపట్లో అసెంబ్లీ అయితే మొదలవబోతోంది. మరి అసెంబ్లీకి కేసీఆర్ వస్తాడా, రాడా? మరి ఫ్లోర్ లీడర్గా వీళ్ళని ఎందుకు పెట్టినట్టు? ఒకవేళ నిజంగా అతను వచ్చేది ఉంటే అతనే మాట్లాడుతుండే కదా. అతను రాడు కాబట్టే హరీష్ రావుని, సబితాందర్ రెడ్డి గారిని ఫ్లోర్ లీడర్గా పెట్టినారు కాబట్టి మరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మరి రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నాడు? మరి సంతకాలన్నీ చూపిస్తామన్నారు, మరి ఏం సంతకాలు చూపించబోతున్నారు? అసలు అసెంబ్లీలో తెలంగాణ ప్రజల గురించి ఎవరన్నా ఏ ఎమ్మెల్యే అయినా తెలంగాణ ప్రజల గురించి మాట్లాడతారా? అసెంబ్లీని 15 రోజులు 20 రోజులు నడిపే దమ్ము రేవంత్ రెడ్డికి ఉన్నదా? ఇవన్నీ కూడా మనం వేచి చూద్దాం. ఏది చూడాలన్నా ఈరోజు మనం ఆగాల్సిందే. సో అసెంబ్లీ మొదలవబోతుంది కాబట్టి మనం కూడా వేచి చూద్దాం. ఎన్నో విషయాలు, ఎన్నో అంశాలు మనం మాట్లాడుకున్నాం.
మాట్లాడుకుంటూనే ఉందాం, ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉందాము. సో ఏదైనా ఉంటే డెఫినెట్గా స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కాల్ చేయండి. ఓకే టీవీ అఫీషియల్ ఫేస్బుక్ అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.